అండి ఈరోజు మనం నిన్న ఒక క్లాస్ లో నిన్న చెప్పిన ప్రీవియస్ వీడియోలో సౌత్ వెస్ట్ కార్నర్ లో డిఫెక్ట్స్, అలాగే దానికి ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిఫెక్ట్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఈరోజు నార్త్ వెస్ట్ చూద్దామండి. నార్త్ వెస్ట్ చూసినప్పుడు సో ఇదంతా కూడా ఈ నార్త్ వెస్ట్ కార్నర్ పెరగడం కానీ, నార్త్ వెస్ట్ కార్నర్ పెరగడం కానీ, నార్త్ వెస్ట్ కార్నర్ తగ్గడం కానీ, ఈ తగ్గడం కానీ పెరగడం కానీ వచ్చేటువంటి దోషాలని నార్త్ వెస్ట్ లో ఉండేటువంటి దోషంగా మనం తీసుకోవచ్చు. సో నార్త్ వెస్ట్ తో ఇదే కాకుండా రోడ్ హీటింగ్స్, ఈ రోడ్ హీటింగ్, ఈ రోడ్ హీటింగ్, ఇట్లా రోడ్ హీట్స్ ఉంటాయి. కొన్ని రోడ్లు వచ్చి ఆ నార్త్ వెస్ట్ కార్నర్ లో ఫోకస్ చేసి దాన్ని టచ్ చేస్తూ పోతా ఉంటాయి, లేదంటే కొన్ని వచ్చి డైరెక్ట్ గా హిట్టింగ్ అవుతా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి దోషాలు వస్తాయి. సో మొట్టమొదటిగా మనం తీసుకున్నట్టయితే ఇది యాక్చువల్ గా పడమర అనేసరికి వెస్ట్ పార్ట్ అనేసరికి స్త్రీ స్థానం కింద వస్తుంది. ఈ నార్త్ వెస్ట్ కార్నర్ లో దోషం ఉండడం వల్ల ఒక 4-5 రకాలటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి. అవేంటంటే ఫస్ట్ లవ్ మ్యారేజెస్. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లవ్ మ్యారేజెస్. ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ ఉంటాయి. తర్వాత రెండోది మూడో సంతానానికి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. మూడో సంతానం అంటే ఇవాళ రోజుల్లో ముగ్గురు సంతానాన్ని ఎవరు కంటలేదు. బట్ మూడో సంతానం లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత కోర్ట్ ఇష్యూస్, ఆ ఇంట్లో కోర్ట్ ఇష్యూస్ నడవచ్చు. లేదంటే కనుక హార్ట్ కి సంబంధించిన, ఇక్కడ వాయువ్యం కాబట్టి ఇది శ్వాసకు సంబంధించినటువంటి ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఈ హార్ట్ కి సంబంధించింది, లేదంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడతా ఉంటారు. సో ఈ 3-4 ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండే తీరుతాయండి. అంటే అక్కడ వాస్తు దోషం అనేది ఏమవుతుంది, నార్త్ వెస్ట్ కార్నర్ ని మనం పరిగణలో తీసుకుంటున్నాం. నార్త్ వెస్ట్ కార్నర్ లో ఏ దోషం ఉన్నా కూడా, దోషం ఉంటాం, దానికి ఆ దోషం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ తీసుకోగలుగుతాం, ఎలాంటి ఎఫెక్ట్స్ ఆ ఇంట్లో ప్రివేల్ అవుతా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే దీనికి రెమెడీస్ కూడా ఉంటాయి. పెరిగిపోయింది, స్థలం పెరిగిపోయింది, స్థలాన్ని కట్ చేయాలా, లేకపోతే కాంపౌండ్ వాల్ సరి చేసుకుని కట్టుకోవాలా, లేదంటే దానికి కొన్ని ఆర్గనైట్స్ ఏం డిమాలిషన్ చేయకుండా కొన్ని ఆర్గనైట్స్ మన దగ్గర ఉంటే అవన్నీ ప్లేస్ చేసి అక్కడ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్ చేసుకునేటువంటి సిస్టమ్ ఆ సైట్కి వెళ్ళి ఆ సైట్ కండిషన్స్ చూస్తేనే కానీ మనం